కల్కి 2898 ఏడి జోరు ఇంకా కంటిన్యూ అవుతోంది. 2 వారాల తరువాత టికెట్ రేట్స్ కూడా తగ్గటంతో ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆల్రెడీ 900 కోట్ల మార్క్ని క్రాస్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే ఈ స్పీడ్కి త్వరలో బ్రేక్ పడే ఛాన్స్ ఉందనే టాక్ అనిపిస్తోంది. దీంతో 1000 కోట్ల మార్క్ మరోసారి డార్లింగ్కి అందుతుందా లేదా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడి 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతానికి సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరో సినిమా బరిలో లేకపోవడంతో అన్ని చోట్ల డార్లింగ్ జోరే కనిపిస్తోంది. టికెట్ రేట్స్ కూడా తగ్గడంతో థియేటర్ల దగ్గర మరోసారి సందడి కనిపిస్తోంది. దీంతో కల్కి 2898 ఏడి 1000 కోట్ల మార్కును ఈజీగా టచ్ చేస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. భారతీయుడు 2 టీం ప్రమోషన్ స్పీడ్ పెంచిన తర్వాత సీన్ మారిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న భారతీయుడు 2 మీద మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు కమల్ ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. శంకర్ కి కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్ కాబట్టి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నారు. అందుకే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత కల్కి జోరుకు బ్రేక్ పడే ఛాన్స్ ఉందా అన్న డిస్కషన్ జరుగుతోంది. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత కల్కి తమిళ మార్కెట్ పూర్తిగా క్లోజ్ అయినట్టే. అదే సమయంలో ఓవర్సీస్ లోనూ భారతీయుడు జోరు గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కల్కి కలెక్షన్ల మీద ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇక కల్కి ఫ్యూచర్ ను డిసైడ్ చేసేది నార్త్ మార్కెటే. ప్రభాస్ కు సాలిడ్ పట్టున్న బాలీవుడ్ లో భారతీయుడు ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాడన్నది ఇప్పుడు తేలాల్సింది. భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం కల్కి 2898 ఏడీకి 1000 కోట్ల మార్క్ అందే పరిస్థితి ఉండదంటున్నారు విశ్లేషకులు. అలా కాకుండా భారతీయుడు 2 ఏ మాత్రం వెనక్కి తగ్గినా కల్కి జోరు అలాగే కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే జూలై 12 వరకు వెయిట్ చేయాల్సిందే.